చేష్టలతో యూరోపియన్ యూనియన్ కంట్రీస్లో అల్లకల్లోలం కనిపిస్తుంది. యూరోప్ ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఒక్కరోజే 10 లక్షల కోట్లు ఆవిరైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లీడర్స్ పంపినటువంటి మెసేజ్లను బయట పెడుతూ ట్రంప్ రచ్చ చేస్తున్నారు. ట్రంప్ను ఢీకొట్టేందుకు ఇప్పుడు యూరోప్ కూటమి సిద్ధమవుతోంది. ట్రంప్కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు ప్రతీకార ట్యాక్సులు సైతం మేము వేయడానికి రెడీగా ఉన్నామంటూ ఇప్పుడు EU కంట్రీస్ చెప్తున్నాయి. అలాగే యూరోపియన్ యూనియన్ అమెరికా బిజినెస్ డీల్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అమెరికా కంపెనీలు డెలిగేట్స్ పై ఆంక్షలు పెరగబోతున్నాయి. ఈ మూడింటిపైన ఫోకస్ పెట్టాయి ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్. గ్రీన్లాండ్ పై యూరోప్ లీడర్లు పెట్టినటువంటి ప్రైవేట్ మెసేజ్లను బయట పెడుతూ ట్రంప్ రచ్చ చేస్తున్నారు. ట్రంప్ ట్యాక్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదంటూ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ చెప్తున్నాయి. యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఇప్పుడు ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేపథ్యంలో గ్రీన్లాండ్ని ఆక్రమించుకోవడానికి ట్రంప్కి మేము ఒప్పుకోమని చెప్తున్న నేపథ్యంలో ట్రంప్ ఇప్పటికే యూరోపియన్ యూనియన్ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి కంట్రీస్ మీద ఒక 8 కంట్రీస్ మీద ఇప్పటికే 10% టారిఫ్ను ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుంచి మరొక 10 డేస్లో అవి ఇంప్లిమెంట్ అవ్వబోతున్నాయి. అట్ ది సేమ్ టైం ఒకవేళ గనక పరిస్థితి ఇలాగే కొనసాగితే జూన్ కల్లా ఇది 25%కి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు. ఎస్పెషల్లీ ఫ్రాన్స్ విషయంలో ట్రంప్ చాలా సీరియస్గా ఉన్నారు. ఫ్రాన్స్కి 200% టారిఫ్స్ వేస్తానంటూ ట్రంప్ ఇప్పటికే బెదిరిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ట్రంప్ ఈజ్ టేకింగ్ దిస్ ఇష్యూ వెరీ పర్సనల్. అంటే ట్రంప్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ట్రంప్కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ట్రంప్ ఈగో హర్ట్ అవుతుంది. ట్రంప్ ఈగో హర్ట్ అయితే అప్పుడు ఇక రూల్స్ రెగ్యులేషన్స్ లాంటివి ఏం ఉండవు, చాలా పర్సనల్గా తీసుకుంటారు. ఇక ట్రంప్లో ఉన్నటువంటి రౌడీ నిద్రలేస్తాడు. ఆ వెంటనే ఏం చేయడానికైనా ట్రంప్ ఎంత నీచమైన పని చేయడానికైనా సరే ట్రంప్ వెనకాడడు. అందుకే జుట్టు లేదంటే కాళ్ళు పట్టుకునేటువంటి మెంటాలిటీ మనం ఎన్నోసార్లు చూసాం. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కంట్రీస్ జుట్టు పట్టుకోవాలని చెప్పేసి ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే నాటో అవసరం లేదని చెప్తున్నాడు. నాటోకి పెద్దగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. అలాగే మిగతా అనేక గ్రూప్స్ నుంచి కూడా, అంటే శాంతి ఒప్పందాలకు సంబంధించి లేదంటే ఇతరత్ర డెవలప్మెంట్కి సంబంధించి, రీసెర్చ్కి సంబంధించి, స్పేస్ సైన్స్కి సంబంధించి ఇలా ఎన్నో రకాలుగా గ్రూప్స్గా ఫామ్ అవుతూ ఉంటాయి కంట్రీస్. అలాంటి గ్రూప్స్ నుంచి బయటకు వస్తున్నాను, వాటికి డబ్బులు ఇచ్చి దండగా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎందుకు? కేవలం తన మాటను వ్యతిరేకిస్తున్నాను. ముఖ్యంగా EU కంట్రీస్, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ విషయంలో ఎంత సీరియస్గా ఉన్నాడంటే ఆ కంట్రీస్ ఎవరెవరైతే ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడో ఆ కంట్రీస్ ఇప్పుడు ప్రెసిడెంట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు కానీ గతంలో వాళ్ళు చేసినటువంటి చాట్స్కి సంబంధించి, ఇప్పుడు ఎలాగైతే ఎప్స్టీన్ ఫైల్స్ బయటకు వచ్చాయి ట్రంప్కి సంబంధించి, అలా గతంలో వాళ్ళు ఏవైనా కాంట్రవర్షియల్ టాపిక్స్ మాట్లాడినా పర్సనల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. కొన్ని దేశాలకు సంబంధించిన నాయకులు కలిసినప్పుడు లేదంటే వాళ్ళ మధ్యలో ఒక సర్టెన్ లెవెల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ బాండింగ్ వాళ్ళ మధ్యలో ఫామ్ అయినప్పుడు పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటారు కదా సహజంగా, ఫ్రెండ్స్ లాగానే. అంటే మా దేశంలో ఇలా ఉంది పరిస్థితి, లేదంటే మీ దేశంలో ఇలా ఉంది పరిస్థితి, ఇలా ఏదో మాట్లాడుతూ ఉంటారు. కొన్ని కాంట్రవర్షియల్ ఉండొచ్చు, కొన్ని అఫీషియల్గా చెప్పలేని కొన్ని ఒపీనియన్స్ ఉండొచ్చు. ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి మెసేజెస్ని, కాల్ రికార్డ్స్ని ట్రంప్ నేను బయట పెడతాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎంత దారుణం ఇది! అంటే ఎలాంటి రౌడీయిజం మనం చూస్తున్నాం. హీఈస్ బికమింగ్ ఏ మాఫియా లీడర్ లాగా అయిపోయారు ట్రంప్ అని చెప్పేసి ఈ మధ్య చెప్పడానికి కూడా మనం చూసాం కదా. హీఈస్ నో లెస్ దాన్ టు ఏ మాఫియా లీడర్. ఎందుకంటే పర్సనల్ విషయాలు బయట పెడతాను అని చెప్పి మాట్లాడుతున్నారు. అలాగే గతంలో తీసుకున్నటువంటి డెసిషన్స్కి సంబంధించి వెనక్కి వెళ్ళిపోతాను అంటే ట్రంప్ గతంలో అమెరికాతో కలిసి తీసుకున్నటువంటి డెసిషన్స్, ముఖ్యంగా ఈ చాగోస్ మారిషస్కి అప్పగించే విషయంలో గతంలో అమెరికా సపోర్ట్ చేసింది. నౌ అమెరికా ఈజ్ నాట్ సపోర్టింగ్, ఇట్స్ ఎ ఫూలిష్ డెసిషన్ అని చెప్తుంది. సో వాట్ కైండ్ ఆఫ్ ఐడియాలజీ ఈజ్ దిస్, వాట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఈజ్ దిస్? అర్థమవుతుందా ఎంత భయంకరంగా ఉన్నాడో ట్రంప్? ఎంతకైనా తెగించడానికి, ఎంత నీచానికైనా దిగజారడానికి, లేకపోతే ఎంత విలువలు లేకుండా అయినా సరే బిహేవ్ చేయడానికి ట్రంప్ వెనుకాడడం లేదు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. అంటే తాను గ్రీన్లాండ్ కావాలనుకున్నాడు, దానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళు ఏదైనా చేసేస్తాడు. వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడతాడు, వాళ్ళ బెడ్రూమ్ విషయాలు మాట్లాడతాడు, వాళ్ళకి సంబంధించినటువంటి పొలిటికల్ డెసిషన్స్లో ఇన్వాల్వ్ అవుతాడు. అవసరమైతే ఆయా దేశాల్లో గొడవలు రెచ్చగొడతాడు, ఫండ్స్ ఇవ్వనని చెప్పి బెదిరిస్తాడు, టారిఫ్స్ వేస్తారని బెదిరిస్తాడు.
సో వాట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ ఉందనేది మనం చూస్తున్నాం. ఇప్పటికీ మరోవైపు ఆల్మోస్ట్ 10 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది స్టాక్ మార్కెట్స్లో ఈ గందరగోళం వల్ల, EU కంట్రీస్ అండ్ అమెరికా మధ్యలో ఉన్నటువంటి వీటి వల్ల. నిన్న మన మార్కెట్స్ కూడా మనం చూసాం, పూర్తిగా మన మార్కెట్స్ సైతం నష్టాల్లోనే ఉన్నాయి. ఈరోజు కూడా మార్కెట్స్ నష్టాల్లోనే ఓపెన్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ టారిఫ్స్ యుద్ధం, ఈ కోల్డ్ వార్ నడుస్తుంది ఒక రకంగా EU కంట్రీస్కి, ట్రంప్కి, అలాగే మరికొన్ని బయట దేశాలకి, అమెరికాకి మధ్యలో, ఇంక్లూడింగ్ ఇండియా నడుస్తున్నటువంటి ఈ కోల్డ్ వార్ నేపథ్యంలోనే ఇంత గందరగోళం జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మరి యూరోపియన్ కంట్రీస్ ఏమన్నా తక్కువ తిన్నాయా? ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ ఇవన్నీ ఏమన్నా అంత పిచ్చివాళ్ళ కాదు కదా. ఇప్పుడు దే ఆర్ రెడీ టు టేక్ రివెంజ్. వాళ్ళు కూడా అవసరమైతే మేము మా రివెంజ్ టారిఫ్స్ వేస్తామని చెప్తున్నారు, రివర్స్ టారిఫ్స్ వేస్తామని చెప్తున్నారు. అమెరికా మా మీద టారిఫ్స్ వేస్తే మేము కూడా అమెరికా మీద టారిఫ్స్ వేస్తామని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం యుఎస్ఏకి, EU కంట్రీస్కి మధ్యలో ఉన్నటువంటి అగ్రిమెంట్స్ అన్నీ కూడా మేము క్యాన్సిల్ చేస్తామని చెప్తున్నారు గతంలో, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అండ్ అదర్ అగ్రిమెంట్స్కి సంబంధించి. అట్ ది సేమ్ టైం G7 సమ్మిట్కి సైతం ఇప్పుడు రెడీ అంటూ ఫ్రాన్స్ చెప్తోంది. సో ఓవరాల్గా సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఏ క్షణమైనా సరే చేయి దాటిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ కెన్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ డెసిషన్. తన ఇగోని గెలిపించుకోవడానికి, తన ఇగోని సాటిస్ఫై చేసుకోవడానికి హీ కెన్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ డెసిషన్, హీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అవసరమైతే అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మార్కెట్ల మీద తీవ్ర ప్రభావం కనపడుతుంది. యూరోపియన్ యూనియన్ నుంచి అవసరమైతే పూర్తి స్థాయిలో ట్రంప్ ఇక డిటాచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, అమెరికా డిటాచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికాతో ఉన్నటువంటి వ్యాపార సంబంధాలను యూరోపియన్ కంట్రీస్ కట్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి, క్లోజ్ చేసే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ US మీద కూడా టారిఫ్స్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో టు వేర్ ఇట్స్ గోయింగ్ టు లీడ్ ఈ సిచ్యువేషన్, ఎక్కడ ఎండ్ అయ్యే అవకాశం ఉంది, ఎటు లీడ్ చేస్తుంది? ఇస్ దిస్ రియల్లీ గుడ్ ఫర్ అమెరికా అనే ప్రశ్న ఇక్కడ వస్తే ఖచ్చితంగా అమెరికాకి అత్యంత నష్టం చేసేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా. అమెరికా ప్రజలు చాలా ప్యానిక్లో ఉన్నారు. ట్రంప్ వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలతో అమెరికా ప్రజలు చాలా ప్యానిక్లో ఉన్నారు. EU కంట్రీస్ అన్నీ వాళ్ళ మీద చివరికి వ్యతిరేకమైతే పరిస్థితి ఏంటి? ఒంటరి దేశం అయిపోతుంది అమెరికా. ఇప్పటికే భారత్ లాంటి మిత్ర దేశాలను దూరం చేసుకుంది. అలాగే ఇరాన్తో శత్రుత్వం పెంచుకుంది, మరోవైపు రష్యాతో శత్రుత్వం పెంచుకుంది, చైనాతో శత్రుత్వాన్ని పెంచుకుంది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రదేశాలు చైనా, రష్యా, భారత్ ఇలాంటి దేశాలతో శత్రుత్వం పెంచుకొని కొన్ని దేశాల మీద అనవసరంగా దాడులు చేయడాన్ని మనం చూసాం. ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలో మనం చూస్తున్నాం, మొన్న చూసాం. దేశ అధ్యక్షుడిని ఎత్తుకొచ్చేసినటువంటి పరిస్థితి, బహిరంగంగా కిడ్నాప్ చేసిన ఎవరు మాట్లాడలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. సో హీస్ లైక్ ఏ రౌడీ. ట్రంప్ అనే వ్యక్తి ఒక రౌడీలాగా, ఒక మాఫియా లీడర్ లాగా వ్యవహరిస్తున్నారు అంటూ ఇప్పటికే మాట్లాడుతున్నారు. హీఈస్ బిహేవింగ్ లైక్ దట్. వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకురావడం ఏంటి? అవసరమైతే ఇరాన్లో కూడా అదే పని చేయడానికి రెడీగా ఉన్నామంటున్నారు. మరోవైపు బిజినెస్ అనేది టారిఫ్స్ అనే బాంబుని చూపించి బెదిరిస్తున్నారు. ఇప్పుడు EU కంట్రీస్తో సైతం శత్రుత్వాన్ని పెంచుకుంటున్నాడు. ఓవరాల్గా అమెరికా ఐసోలేట్ అవుతుంది, ట్రంప్ ఐసోలేట్ అవుతున్నారు. ఒంటరిగా మిగిలిపోయేటువంటి అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయంలో? మీరేమనుకుంటున్నారు? ఏం జరగబోతోంది? ఒకసారి ట్రంప్ ఏమంటున్నారో చూద్దాం. Have you invited President Putin to be a member of the Board of Peace? Yeah, he's been invited. Give any response to President Macron?